ఫ్రెండ్స్, ఒక విషయం వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మన దేశంలో కేసులు ఎంత నెమ్మదిగా నడుస్తాయో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. బీహార్ లో 1993లో ఒక గొడవ జరిగింది. ఆ సమయంలో ఒక కంపెనీ ఆఫీస్ పై దాడి చేసి అక్కడున్న వారిని కొట్టారనే ఆరోపణలతో మొత్తం 5గురుపై కేసు నమోదైంది. అయితే ఆ కేసు అప్పట్లో పెట్టారు, కానీ తీర్పు మాత్రం ఇప్పుడు వచ్చింది. అంటే ఏకంగా 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోర్టు ఆ కేసును విచారించి నిందితుల్లో ఒకరిని దోషిగా తేల్చింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కేసులో ఉన్న 5గురిలో 4 ఇప్పటికే చనిపోయారు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఈ 84 ఏళ్ల ఒక వృద్ధుడు మాత్రమే. 2 మంది సాయం లేకుండా సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఇప్పుడు ఆయనకు ఎలాంటి శిక్ష పడబోతుందో కోర్టు ప్రకటించనుంది. కానీ ఈ కేసు కంటే కూడా నన్ను ఎక్కువగా ఆలోచింపజేసింది ఇంకో విషయం. 1993లో జరిగిన ఘటనకు 2026లో తీర్పు రావడం అంటే 33 సంవత్సరాలు. ఒక మనిషి జీవితంలో సగం కాలం. ఇంతకాలం ఒక కేసు నడవడం అనేది సాధారణ విషయం కాదు. ఒకవేళ అప్పుడే తీర్పు వచ్చి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో. అందుకే న్యాయం జరగడం ఎంత ముఖ్యమో అది సమయానికి జరగడం కూడా అంతే ముఖ్యమని చాలా మంది అంటుంటారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ లో చెప్పండి.